ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ ప్రొసీజర్. వివిధ షిఫ్టుల మధ్య ఉన్నటువంటి డిఫికల్టీ లెవెల్ సమానం చేయడానికి దీన్ని వాడతారు. సో ఏదైతే మీకు రా స్కోర్ వస్తుందో దాన్ని ఎన్టీఏ వారు ఒక శాస్త్రీయ పద్ధతిలో నార్మలైజేషన్ అనేటువంటి శాస్త్రీయ పద్ధతిలో దాన్ని పర్సంటైల్ కింద మార్చేస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఏ విద్యార్థికి అన్యాయం జరగదు. పేపర్ కష్టమా సులభమా అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం జరుగుతుంది. సో మార్కులు ముఖ్యం కాదు, పర్సంటైల్ ముఖ్యం. మీరు పరీక్షల్లో సాధించినటువంటి అసలు మార్కులు ఉదాహరణకి 150 అనుకుంటే ఇది పేపర్ కఠినతపై ఆధారపడి ఉంటుంది. మీ సెషన్లో ఎంతమంది విద్యార్థులు మీకంటే తక్కువ మార్కులు సాధించారు అనే దాన్ని బట్టి మీ పర్సంటైల్ అనేది డిసైడ్ అవుతుంది. కష్టమైన పేపర్లో తక్కువ మార్కులు వచ్చిన టాప్ ర్యాంక్, ఇక్కడ టాప్ ర్యాంక్ అంటే నాట్ రా స్కోర్, ఇది పర్సంటైల్ సాధ్యమే. సో ఇక్కడ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రవి షిఫ్ట్లో పేపర్ చాలా కష్టంగా వచ్చింది, ఆయన కేవలం 120 మార్కులు వచ్చినాయి 300కు గాను. సో పనితీరు పేపర్ కష్టంగా ఉండటం వల్ల తన షిఫ్ట్లోని 99 మంది విద్యార్థుల కంటే రవి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. ఎట్లా? వాళ్ళ షిఫ్ట్లో నేను చెప్పాను కదా, ఒక షిఫ్ట్లో ఎంతమంది ఉంటారు, ఆన్ యావరేజ్ ఒక 70,000 మంది ఉంటారు. ఈ 70,000 మందిలో ఈయనే అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈయనకి 99% వచ్చేసింది. వేరేజ్ ఇది హార్డ్ పేపర్ అనుకున్నట్లయితే ఈ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు 120 మార్క్స్ వచ్చినప్పుడు కూడా ఈయనకి మంచి ఎన్ఐటీస్లో సీట్ వచ్చేస్తుంది. సెకండ్ కేసు చూద్దాం. స్నేహ ఈజీ పేపర్ వచ్చింది కానీ 180 మార్కులు తెచ్చుకుంది. సాయంత్రం ఇద్దరు మమ్మీలు గోడ దగ్గర డిస్కస్ చేసుకుంటూ మా పాపకు 180 వచ్చినాయి, మీ వాడికి ఎంత వచ్చింది, మా వాడికి 120 వచ్చినాయి అనుకుంది. తర్వాత రోజు నార్మలైజేషన్ అయింది, రిజల్ట్ వచ్చింది, చూస్తే వాడికే ఇంకాస్త ఎక్కువ మార్కులు వచ్చినాయి. స్నేహ వాళ్ళమ్మ మీరు ఏదో లాబింగ్ చేశారండి ఎన్టీ వాళ్ళతో, యాక్చువల్గా మా పాపకేమో ఎక్కువ మార్కులు వచ్చినాయి, మీ వాడికి తక్కువ మార్కులు వచ్చినాయి, వీళ్ళిద్దరు సమానం ఎట్ట అవుతారని ఇద్దరు రచ్చరచ్చ చేసుకున్నారనమాట. సో పేపర్ సులభం కాబట్టి అందరూ బాగా రాశారు. స్నేహ కూడా తన షిఫ్ట్లోని 99 మంది కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. వీళ్ళిద్దరికి తెలియని విషయం వచ్చేసి ఇప్పుడు వీళ్ళిద్దరు వేరు షిఫ్ట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టడం అనేది ఒక అసహజమైన పోటీ. ఇప్పుడు నాకు 47 వాడికి ఇందాక 18 వాడికి ఎట్ట పోటీ పెడతారో ఈ షిఫ్ట్ అనేది వేరు కాబట్టి ఆ పోటీకి దీనికి సంబంధం లేదు. సో ఇక్కడ ఏదైనా పర్సంటైలే ఇంపార్టెంట్.